హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్యం అఫీషియల్. చాలామంది డయాబెటిక్ పేషెంట్లో షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళు న్యాచురల్గా హోమ్ రెమెడీ ద్వారా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకునే బెస్ట్ రెమెడీ తెలుసుకునే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. చాలామంది వ్యాధికి బెస్ట్ రెమెడీస్ కావాలని కోరుకుంటారు. రెమెడీ పనిచేయాలి అంటే జబ్బు రావటానికి కారణం తెలుసుకోవాలి. దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఈ హోమ్ రెమెడీస్ చాలా బాగా పనిచేస్తాయి. అలా కాకుండా డైరెక్ట్ హోమ్ రెమెడీ తెలుసుకుని అది హోమ్ రెమెడీ పాటించటం వలన చాలామంది తగ్గటం లేదని బాధపడుతూ ఉంటారు. నేనే కాదు, ఎవరు చెప్పినా హోమ్ రెమెడీ వాడుతూనే అసలు కాజ్ ఆఫ్ డిసీజ్ తెలుసుకుని దాన్ని నివారించుకోగలిగితే వచ్చిన వ్యాధి చాలా త్వరగా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చాలామంది అధిక బరువు ఉంటారు. ఈ అధిక బరువు ఉన్నవాళ్ళు చాలా అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. అధిక బరువు ఉంటే అంత ప్రమాదమా అంటే అవును, ప్రమాదమే. నేను సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను, ఇది వినండి. ఒక పేషెంట్ తన హైట్‌కి 60 కేజీలు ఉండాలి. కానీ అతను 70 కేజీలు ఉన్నాడు. ఈ 10 కేజీలు ఎక్స్‌ట్రా ఉండటం వలన ఈ 10 కేజీలకి మన శరీరంలో ఉన్న గుండె, కిడ్నీలు, బ్రెయిన్, లివర్, ప్యాంక్రియాటిస్ ఇలా అన్ని ఆర్గాన్స్ కూడా ఒక 5-10% అధికంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇలా పనిచేయటం వలన మన బాడీలో ఉన్న మెయిన్ ఆర్గాన్స్ ఒత్తిడికి గురి అయ్యి ఆర్గాన్స్ ఒత్తిడికి గురి అవ్వటం వలన డిసీజులు వస్తాయి. అలాంటప్పుడు ఈ వెయిట్ లాస్ అవ్వకుండా, బిఎంఐ మెయింటైన్ చేయకుండా ఎన్ని మందులు వాడినా, ఎన్ని హోమ్ రెమెడీస్ వాడినా అది తాత్కాలికమే తప్ప పూర్తిగా నివారణ అవ్వదు. కాబట్టి వెయిట్ ఎక్కువగా ఉండటం వలన ఈ డిసీజ్ వచ్చింది అంటే తప్పకుండా వెయిట్ లాస్ అవ్వాలి. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను. అసలు జబ్బు ఏదైనా వ్యాధి వచ్చి రావటానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే అధిక బరువు, ఒత్తిడి, స్ట్రెస్‌కి గురి అవ్వటం, ఆహారం సరైన ఆహారం తీసుకోకపోవటం, ఆహారాన్ని టైమ్ టు టైమ్ తీసుకోకపోవటం, వ్యాయామం సరిగ్గా లేకపోవటం. ఇలా ఇలాంటి కారణాల వల్లే జబ్బు వచ్చిన వ్యాధి తగ్గకపోవటం జరుగుతుంది. కాబట్టి జబ్బు రావటానికి కారణం తెలుసుకొని మీరు మందులు వాడితే ఆ మందులు పనిచేస్తాయి. అలానే జబ్బు కారణం తెలుసుకొని హోమ్ రెమెడీ పాటిస్తే తప్పకుండా హోమ్ రెమెడీస్ మీకు యూజ్ అవుతాయి. మూలం తెలుసుకోకుండా ఎన్ని హోమ్ రెమెడీస్ వాడినా, ఎన్ని మందులు వాడినా అవి తాత్కాలికమే తప్ప పూర్తి నివారణ ఉండదు. ఈరోజు ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండవు. అప్ అండ్ డౌన్‌లో ఉంటాయి. చాలా మందిలో షుగర్ అధికంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు నేను చెప్పే టిప్ పాటిస్తే తప్పకుండా వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లోకి వస్తాయి. కానీ వాళ్ళు వాళ్ళకు ఉన్న అధిక ఒత్తిడిని తగ్గించుకోవాలి, ఓవర్ వెయిట్ తగ్గించుకోవాలి, సరైన వ్యాయామం చేయాలి, నిద్రలేమిని తగ్గించుకోవాలి. ఇవి చేస్తూ నేను చెప్పే రెమెడీ పాటిస్తే తప్పకుండా వాళ్ళకి ఈ రెమెడీ పనిచేస్తుంది. ఈ రెమెడీనే కాదు, ఏ రెమెడీ అయినా సరే ఇవి కంట్రోల్‌లో లేకుండా వాడితే పనిచేయవు. అందుకే నేను వీడియో ఎండ్ వరకు చూడండి, పూర్తిగా చూడండి అని చెబుతాను. కానీ అలా పూర్తిగా చూడకుండా మధ్య మధ్యలో స్కిప్ చేయటం వలన ఉపయోగం ఉండదు అన్నమాట. ఏ వ్యాధి అయినా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే తగ్గదు. చాలామంది చెప్పిందే చెప్తున్నారు, వీడియో లెంతీ చేస్తున్నారు అని చాలామంది కామెంట్ చేస్తారు. ఫ్రెండ్స్, నేను చెప్పిందే చెబుతున్నాను అంటే అది తప్పకుండా పాటించాలి అని అర్థం. అంతేగాని మీరు చెప్పిందే చెబుతున్నారు అని ఫీల్ అవ్వటం వల్ల ఉపయోగం లేదు. సరే, షుగర్ లెవెల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇంటి దగ్గరే నార్మల్ చేసుకోవడానికి బెస్ట్ హోమ్ రెమెడీ చెబుతున్నాను, నోట్ చేసుకోండి. అదేంటంటే అల్లం. మీ ఇంట్లో అల్లం ఉంటుంది కదా, మంచి అల్లం కొద్దిగా తీసుకుని దాన్ని శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకున్న తర్వాత కచ్చాబిచ్చిగా దాన్ని దంచుకోవాలి. ఆ దంచుకున్న అల్లానికి అల్లం ఎంతైతే తీసుకున్నారో అంతలో సగం బెల్లం తీసుకోవాలి. ఈ రెండిటిని కచ్చాబిచ్చిగా దంచుకొని లో ఫ్లేమ్‌లో హీట్ చేసుకోవాలి. ఇది బాగా జిగటగా వచ్చే వరకు లో ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకుంటూ వేడి చేయాలి. అలా చేసిన మిశ్రమం
చివరికి చాక్లెట్ లాగా జిగటగా తయారవుతుంది. దాన్ని చల్లార్చుకొని భద్రపరుచుకోవాలి. 3 పూట్ల ఆహారం తిన్న తర్వాత స్పూనుడు ఈ మిశ్రమాన్ని తినాలి. ఇలా చేయటం వల్ల షుగర్ లెవెల్స్ నార్మల్ అవుతుంది. అదేంటి బెల్లం స్వీట్ కదా, షుగర్ లెవెల్స్ పెరుగుతాయిగా అని అనుకోవచ్చు. ఈ కొద్దిగా బెల్లం తీసుకోవటం వల్ల షుగర్ లెవెల్స్ పెరగటం ఉండదు. అల్లం, బెల్లం ఈ విధంగా తినటం వలన ఇలా తయారు చేసిన మిశ్రమంలో ఐరన్ అధికంగా ఉంటుంది మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. మీకు సరిపడా ఐరన్ అందిస్తుంది మరియు బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ని నార్మల్ చేస్తుంది. ఈ హోమ్ రెమెడీ పాటించేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు రెగ్యులర్గా వాడుకునే మందులు వాడుకుంటూనే ఈ హోమ్ టిప్ పాటించండి. అప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.